Hi everyone and welcome back to my channel Sada's Green Life. I really hope you all are safe, healthy and happy. So today is the first episode for BB Jodi, first competitive episode. We've already done the launch. Today's outfit is this lovely ash blue outfit by Namrata Joshpura. అయింది ఇప్పుడు జస్ట్ ఐ ఫినిష్డ్ మై లంచ్ కూడా పూర్తిగా చేయలే, సాలెడ్ అక్కడే కూర్చొని ఫాస్ట్ గా తినేసా. అనుకుంటారు ఆర్టిస్ట్లకి ఏంటి హ్యాపీగా ఉంటారు కానీ ఇలా కూర్చుంటే టైం ఉండదు, ఏముండదు, ఇష్టం ఉన్న టైంలో ఫుడ్ తింటారు. కానీ అడ్రస్ Oh my goodness, it's coming on my face. జాగ్రత్త హరిని, నా కాళ్ళే అయ్యా బాబాయ్, మా కష్టాలు వేరే. Hi everyone and welcome back to my channel Sada's Green Life. I really hope you all are safe, healthy and happy. So we are back with another episode of vlogs on BTS of BB Jodi. సో BB Jodiది కంటిన్యూగా ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది. లాంచ్ ఎపిసోడ్ చాలా బాగా జరిగింది, మీరు చూసుంటారు. ఇవాళ ఫస్ట్ ఎపిసోడ్ అంటే కాంపిటేటివ్ ఎపిసోడ్స్లో ఇది ఫస్ట్ అన్నమాట. సో దానికోసమే రెడీ అవుతున్నా. నేను వచ్చాను హైదరాబాద్కి. 2 days షూట్ ఉంటుంది, 4 episodes, సాటర్డే సండే అనేది 2 weeks. సో 2 weekends టార్గెట్ చేయబోతున్నాం అండ్ అంతే బాగా జరుగుతుంది పని అంతా. సో లెట్స్ సీ, మీతో మాట్లాడుతూనే ఉంటాను అవుట్ఫిట్స్ గురించి, హెయిర్ మేకప్ గురించి, ఇంకా వేరే టాపిక్స్ గురించి. సో వాచ్ టిల్ ది ఎండ్. రేపు ఈవినింగ్ గ్రీన్ వేసుకోవచ్చు కదా సెలబ్రేషన్కి, అది బాగుంటుంది. పొద్దున ఆరెంజ్ వేసుకోవచ్చు. ఆరెంజ్ ఇస్ మార్నింగ్ కలర్, ఈవినింగ్ మనం ఆ మెరూన్ ఫినిష్ చేసేదాం. బికాజ్ ఇది ఇవాళ 2 సాటర్డే ఎపిసోడ్స్. సో వీ కెన్ గెట్ డన్ విత్ బ్లూ అండ్ మరూన్. సండేకి ఇంకా కొంచెం ఇదిగా ఉంటుంది. మన బిగ్ బాస్ 20th రోజు షూట్ చేసాం. ఆ రోజు నైటే ఫ్లైట్ తీసుకుని వెళ్ళిపోయాను అనమాట ముంబైకి. అప్పటి నుంచి థ్రోట్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది ఇప్పటి వరకు. అది అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ కాదు, బట్ కాఫ్, కోల్డ్, ఫీవర్ ఉండేది 3 days. ఇప్పుడు కొంచెం సెటిల్ అయింది, బట్ ద కాఫ్ ఇస్ స్టిల్ దేర్. నాకు భయం అంటే మాట్లాడితే ఎక్కువ సడన్లీ కాఫ్ రావడం స్టార్ట్ అవుతుంది. See if it's possible. It's already a stretch material. అది ఏంటి బెల్ట్ వెనకాల ఏం వేస్తారు? బెల్ట్ వెనకాల ఏం వేస్తారు? ఎలాస్టిక్ చిన్నది వస్తుంది కదా బ్లాక్ది, అలా ఉంటే మనం షోల్డర్ దగ్గర లోపల ఇన్సైడ్ యాడ్ చేస్తే అది మనకి ఫిటెడ్ లాగా. జస్ట్ సీ ఇఫ్ ఇట్ వర్క్స్. అది అయితే వర్క్ అవుతుంది. యూ కాంట్ యూజ్ టాకా అంటే టాకాది కొంచెం డౌట్ ఉంది, ఒకసారి ట్రై చేస్తా. సరే, నాకు ఇది ఇవా మిల్క్ పౌడర్ తర్వాత బ్లాక్ టీ తయారు చేయను, దాంట్లో మిల్క్ వేయొద్దు. ఏంటి ఏమంటున్నా? ఎందుకని పెడతారు? నీదే ఎక్కువ పెడతారు. ప్లీజ్ అయింది ఎడిట్లో పెట్టండి, ఫీల్ అవుతారు. ఆయనకి సెపరేట్ ఫాలోయింగ్ ఉంది,
ఓకే, ఆయన సొంత ఛానల్ కూడా ఉంది. రాకేష్, నీ ఛానల్ పేరేంటి? రాకే మంచి రాజ్ అంట. అది కూడా సబ్స్క్రైబ్ చేయండి వీలైతే. నేను వేసిన తర్వాత నువ్వు ఇంకా షుగర్ యాడ్ చేసావా? లేదు లేదు అసలు ఏం చేయలేదు. సో ఇంతకి ముందు మన ఇది క్యారీ చేసిన వాళ్ళు, ఇట్ ఇస్ సోయా మిల్క్, బేసిక్గా చిన్న ప్యాక్స్లో ట్రావెల్ కోసం. సో ఒక ప్యాక్ నాకు ఓన్లీ టీ కాఫీ అంటే 4 days ఈజీగా పోతుంది ఫ్రిడ్జ్లో పెడితే. బట్ నా పని చాలా ఈజీ అయిపోయింది. అది అంటే ఇది ట్రావెలింగ్లో నాకు భయం ఉంటుంది, ఎప్పుడైనా బ్రేక్ అయిపోతే, లీక్ అయిపోతే, మొత్తం బట్టలన్నీ పాడైపోతాయి అని చెప్పి. సో రీసెంట్గా నేను ఇది డిస్కవర్ చేశాను అనమాట. ఇట్స్ సోయా మిల్క్ పౌడర్. అమెజాన్లో ఏదో కొనడానికి వెళ్తే ఇది కనిపించింది, వీగన్ సోయా మిల్క్ పౌడర్ అని. సరేలే ఒకసారి ట్రై చేద్దామని ఆర్డర్ చేయించా. ఇట్ ఈస్ సో గుడ్ అనమాట. అంటే కొన్ని మిల్క్ పౌడర్స్, అంటే సోయా మిల్క్ పౌడర్స్ ఇంతకి ముందు నేను ట్రై చేసేది గ్రాన్యూల్స్గా ఉంటాయి, కానీ ఇదేమో ఇలా మిక్స్ చేస్తే మరి మంచిగా టీ లాగా ఒక సీమ్లెస్ బ్లెండ్ అయ్యి చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా చక్కగా ఉంది. సో ఐఎమ్ సో హ్యాపీ విత్ దిస్ డిస్కవరీ. నేను ఇప్పుడు ఆ ప్యాక్ ఫోటో అయితే లేదు నా దగ్గర, నేను ఇది ఇన్సర్ట్ చేపిస్తాను. బట్ పెయిడ్ ప్రమోషన్ మళ్ళీ లేదు. ఇది ఈజ్ జస్ట్ బికాజ్ ఐ డిస్కవర్డ్ దిస్. ఇట్ ఈస్ ట్రావెల్ ఫ్రెండ్లీ. ఇది ఒక చిన్న డబ్బా, చాలా అంటే ఐ బిన్ యూజింగ్ ఇట్ ఫర్ మంత్స్ నా. ఎవ్రీడే కొంచెమే కావాల్సింది ఉంటుంది కాబట్టి. సో ఇట్స్ అ వెరీ వెరీ హ్యాండీ థింగ్ టు క్యారీ. సో ఇఫ్ యూర్ ప్లానింగ్ టు గో వీగన్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు ట్రై సంథింగ్ that can help you while you're traveling, this is definitely one option that you should consider. So today is the first episode for BB Jodi, first competitive episode. We've already done the launch, and today's outfit is this lovely ash blue outfit by Namrata Joshpura, and it's come from Raina, Hyderabad. It's a store that houses multiple designers, and I'm so happy with the kind of color, fit and everything. You will see the magic of this once I wear it. Like that you really wouldn't know. So I'm really excited to wear this outfit, and I'll see you in a bit. ఇవాళ లెన్సెస్ వేద్దాం అనుకుంటున్నా చాలా టైం తర్వాత మళ్ళీ. యాక్చువల్లీ ఈ షూట్ చాలా లేట్ వరకు జరుగుతుంది, నైట్ అంతా. సో ఐస్ బాగా టయర్డ్ అయిపోతాయని చెప్పి నేను అవాయిడ్ చేస్తాను. బట్ ఇవాళ ఈ డ్రెస్ ఎంత బాగుందని చూసి నాకు వేసుకోవాలనిపించింది. సో ఇది రెడీ అయ్యాక ఐ జస్ట్ వేర్ అ నైస్, ఐ థింక్ గ్రే కలర్ లెన్సెస్ ఉన్నాయి నా దగ్గర, చూస్తా. సో ఐ వేర్ దోస్. తర్వాత నెయిల్స్ కూడా అంటించాలి, ఆర్టిఫిషియల్ నెయిల్స్. ఫుల్ బ్రేక్ అయిపోయినాయి చూడండి. ఇది పోయింది, ఇది పోయింది, ఇది పోయింది. అసలు షూట్ వచ్చే ఒక రోజు ముందు ఇవన్నీ అవుతుంది, ఏదో ఒకటి బ్రేక్ అవుతుంది. సో సర్లే ఆర్టిఫిషియల్ అంటించి చూద్దాం వర్క్ అవుతుందా లేదా అని తీసుకొచ్చా, చూద్దాం. అది కూడా చేయాలి పని, 2 పని ఉన్నాయి. ఫస్ట్ స్టెప్, లెన్స్ వేసే ముందు చెయ్యి బాగా వాష్ చేయాలి, లేదంటే కన్ను అంతా మండుతుంటాయి అంటే చెప్పలేము. సో ఐ వాష్డ్ మై హ్యాండ్స్ and let's open the pack. Okay, ఇలాంటివి ఉన్నాయి గ్రే కలర్వి చక్కగా. I just take it on my finger and mirror. ఏ బాబురా తొందరగా, మై గాడ్, టార్చర్ ఇది, టార్చర్. అంతే. సీ ద డిఫరెన్స్. పెట్టనా వద్దా? పెడదాం. నాకు ఇదే బాగుంది. ఇదా 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 సాయి హార్ష్ లుక్ రాదా? సాఫ్ట్గా ఉంది. మీరేం చెప్తారు? గ్రే బెటరా, నా ఒరిజినల్ ఐస్ బెటర్? నాకు ఎప్పుడు నా ఒరిజినలే బెటర్ అనిపిస్తుంది కదా. ఎప్పుడు చేస్తూనే ఉన్నాను. అవును,
ఒక ఎపిసోడ్కి వేద్దాం, ఈవినింగ్ ఎపిసోడ్కి క్యాన్సిల్ చేద్దాం. బికాజ్ ఈవినింగ్ ఎపిసోడ్ ఎలాగైనా లేట్ అవుతుంది కాబట్టి నైట్కి ఐ స్టార్ట్ బర్నింగ్ అండ్ ఆల్, ఐ స్టార్ట్ ఫీల్ స్లీపీ, అప్పుడు తీసేద్దాం. ఇప్పుడు ఉంచుదాం. ఇది పాడేసే, వాటర్ ఉంది అంతేనండి, అయిపోయిందనమాట. సో నా ఇది ఒక పని జరిగింది, ఇప్పుడు ఇంకొక పని చేయాలి. ఐ హ్యావ్ సమ్ ఆర్టిఫిషియల్ నెయిల్స్. నేను చెప్పాను కదా నెయిల్స్ బ్రేక్ అయిపోయినాయని చెప్పి. సో ఇవి ఉన్నాయన్నమాట. సో బేసిక్లీ దెర్ ఆర్ 2 ways. వన్ ఇస్ దిస్ అక్రెలిక్ నెయిల్స్ కదా, ఇది అక్రెలిక్ నెయిల్స్ చేస్తారు. జెల్ నెయిల్స్ వెళ్ళి పార్లర్లో ఒక గంట కూర్చుని అవన్నీ చేస్తారు. నాకేమో అది ఇష్టం లేదు, అంతసేపు అంత పేషెన్స్ లేదు, అంత ఇంట్రెస్ట్ లేదు. ప్లస్ నేను ఒక్కసారి చేశాను, ఇప్పుడు తీసిన తర్వాత మన ఒరిజినల్ నెయిల్స్ చాలా బాగా థిన్ అవుతాయి అని నాకు భయం అంటే అనిపించింది. సో అప్పటి నుంచి నేను ఇంకా అది చేయట్లా. సో ఇప్పుడు ఇది కొత్తది కాదు, ఇది ఉంది మార్కెట్లో. నేను ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నాను. ఏం కాదు, ఇది కొంచెం బఫ్ చేయమన్నారు. అంటే మన నెయిల్ సర్ఫేస్ని కొంచెం ఇలా రఫ్ చేసి ఇలా ఇది చేసి ఇలా చేసి, యాక్చువల్లీ నేను నా ఒరిజినల్ నెయిల్సే పెట్టుకుంటాను ఎప్పుడైనా, మీరు చూసుంటారు. బట్ ఇవాళ బ్రేక్ అయిపోయినాయి, బాగొద్దు, అన్ఈవెన్గా ఉన్నాయని చెప్పి ఇది చేస్తున్నా. సో ఇది ఏమో థమ్కి ఉంది ఇలా. సో లెట్స్ ట్రై. అండ్ దెన్ యూ పుట్ దిస్ గమ్ లైక్ నెయిల్ పెయింట్, అండ్ దెన్ దాని మీద ఇది టడా. కానీ అయ్యో అది అడగలా, ఎలా రిమూవ్ చేయాలని నేను అడగలేదు. వాళ్ళు అన్నారు 1 weekలో పోతుంది అన్నారు. సో పోయిన వరకు అది ఉంచాలి, 1 week ఉండాలి. బికాస్ 2 days షూట్, ఇవాళ అండ్ రేపు, దాని లోపల ఇది పడకూడదు. దెన్ అదర్వైజ్ ఓకే, 1 is done. సెకండ్ కొంచెం థిక్కే వేసుకోవాలి, నీళ్ళకి గమ్ అనిపిస్తుంది. వావ్, నాకు ఇంకోటి భయం ఇప్పుడు సడన్గా అనిపించింది ఏంటంటే, ఇది వచ్చినప్పుడు నా సొంత నీళ్ళతో సహా రాదు కదా. అంటే యాక్సిడెంటల్గా ఇది ఎక్కడైనా కొడితే, బికాజ్ గ్లూ పెట్టి అంటిస్తున్నాను కదా. సో ఐఎమ్ జస్ట్ స్కేర్డ్ నౌ. అలాంటి ఏదైనా జరిగితే మన నెయిల్ బ్రేక్ అయిపోతుంది ఎడ్జ్ నుంచి. బట్ ఇది ఎలా వస్తుంది? విల్ ఇట్ కమ్ ఆఫ్ విత్ మై ఓన్ నెయిల్? వాట్ డూ యూ థింక్? మీ నుంచి ఎవరైనా ఇది ట్రై చేశారా అసలు? నాకు చెప్పండి అమ్మా, కమెంట్లో చెప్పండి. మీ అమ్మాయిలు ఎవరైనా ఇది ఎక్స్పెరిమెంట్ చేశారా మీ నెయిల్స్తో? కలర్ అయితే బాగా అనిపించింది నాకు కదా, అన్నిట్లో పోతుంది. రాకేష్, వాట్ డూ యూ థింక్? ఈ గమ్మేమో ఫెవిక్విక్ లాగా ఉన్నట్టుంది. అసలు నా ఫింగర్కి అంటించింది పెట్టినప్పుడు. అయ్యో, నేను అనుకున్నా ఇంకా స్కిన్తో సహా వస్తుందని. అవసరమా ఇవన్నీ మనకి అసలు? అది ఇంకోటి ఉంది కదా, ఇది ప్లక్కర్తో చేయాలి బాబోయ్. లేదు, అదే చేశాను. రాకేష్ అన్నాడు మీరు ఎగ్జిట్ దగ్గర ఎంట్రీ పెట్టానని, అందుకే తీద్దని వెళ్తే నా ఫింగర్ అంటించింది. అప్పుడు కూడా ఇదే చేశానా? అమ్మ, అప్పుడు ఎందుకు చెప్పలా? షీ 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 అమ్మా. You put it ulta karke. Ayo, it is going to stick to your finger now. Okay, that won't stick. Hey భగవాన్, ఇది అవసరమా నిజంగా చెప్పండి? అసలు లేనంటే బాగున్నాయి, ఇది ఎందుకు చేశాను ఇది గందరగోళంగా? షే చెప్పండి, ఏది బెటర్? ఇది దీంట్లో ఇదా?
అంటే ఇఫ్ ఐ వాజ్ గివెన్ అ చాయిస్ ఐ వుడ్ గో విత్ దిస్, బట్ అంటే స్క్రీన్ మీద ఇది కొంచెం ఇంకా బాగుంటుంది కదా. సో I hope it stays. I really hope it stays because if it keeps falling, it's going to be very, very annoying. అంటే imagine just one nail కి లేదు అన్నిటికీ ఉందని. బట్ ఇప్పటికైతే బాగుంది. ఓకే లెట్స్ గో, టైం లేదు. మన లేడీస్ రెడీ అయ్యేది మొగాల్ కోసం అనేది అంటారు. అదే నో, అసలు నో, ఎగ్జాక్ట్లీ. అంటే మనకి అవసరం లేదు మొగాళ్ళు చూస్తారో లేదని చెప్పి, మనం మా గురించి ఇవన్నీ మనకే హ్యాపీనెస్ ఇస్తుందని చెప్పి మన మైండ్లో ఉంటుంది. మొగాళ్ళకి అడిగితే వాళ్ళు అంటారు ఇవన్నీ అవసరం ఉండదు అని చెప్పి, బట్ ఇట్ జస్ట్ గివ్స్ అస్ దట్ హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్. అందుకే అన్నమాట. సో నో బాయ్స్, నో మెన్, ఇట్ ఈస్ నాట్ ఫర్ యూ. Please don't give yourself so much importance in life. ఇదా తొందరగా చెప్పరా, చెప్పు ఒకటి చెప్పు తొందరగా. ఓకే ప్రశాంత్, అంతసేపు లేదు, టక్కుమని ఇది లెఫ్ట్, నువ్వు రైట్ అంటున్నావు. ఓకే లెఫ్ట్నా, సరే డన్. నాకు అదే నచ్చింది నిన్న. చలో డన్, ఐఎమ్ రెడీ విత్ మై నేల్స్. చలో ఐఎమ్ రెడీ. ఇది ఒకలాగా ఉంది నిజంగా పంచాలంటే. ఫీలింగ్ ఇస్ వెరీ డిఫరెంట్. అంటే మనకి న్యాచురల్ నేల్స్ ఎప్పుడు గ్రో అవుతాయి, మెల్లిగా అవుతాయి. సో వీ కీప్ గెటింగ్ యూస్ టు ద గ్రోత్. ఇదేంటో ఇప్పుడు లేదు, ఇప్పుడు సడన్గా వచ్చాయి. సో నాకు ఏమి చేయడానికి ఒకలాగా, నేను ఇలా పట్టుకుంటున్నాను, అవన్నీ ఒకలాగా ఉంది నిజంగా. ఐ డోంట్ నో హౌ ఇట్స్ గోనా వర్క్, బట్ ఇట్స్ ఓకే, ఇదేనమాట. ఎంత చక్కగా ఉంది, ఎంత బాగుంది. నాకు నిజంగా ఈ కలర్, ఈ ఫిట్, ఎవ్రీథింగ్ నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ ఇది సారీ అనమాట. సో ఇట్స్ సపోజ్ టు బీ వోన్ లైక్ దిస్ ఆన్ మై లెఫ్ట్ షోల్డర్, బట్ అలా వేస్తే మొత్తం ఈ ప్యాటర్న్ అంతా హైడ్ అయిపోతుంది, అంత అందంగా అనిపించట్లేదని చెప్పి మన ఈ సైడ్ వదిలేసాం. ఒక అంటే దుపట్టలాగా, సారీ లాగా ఉంది, దుపట్టలాగా ఉంది, డ్రెస్ లాగా ఉంది, తెలియదు, బట్ ఐ రియల్లీ లవ్డ్ ఇట్. So once again, thank you Rene from Hyderabad and Namrata Joshpura. They are the ones behind this outfit. And of course Harini. Harini ki baat telsu naku em suit avutundi, em suit avvoddu. So she got this and I really love it. Okay, nails ready, makeup ready, lenses pettesanu ivala. Now I'm just waiting for the shot. It's already 10 AM. Breakfast aithe hotel lo chesi vachesanu. So inka emi ledu, ippudu only wait cheyadam. So adi chestam. in Pakistan and एक vegan biryani दोनों रेस्टोरेंट ఏదో అబ్జర్వ్ చేస్తున్నారు కదా नाम क्या है तुम्हारा ये हमारे भाईजान रहमान तक अस्सलाम वालेकुम వాళ్ళు అలా వద్దు నేను వీగన్ బిర్యానీ చెప్తా మీరు ఏదైనా చేయొచ్చు జస్ట్ మ్యూజిక్ మనం ఎడిట్ చేసుకోవచ్చు క్యా హోనా తెరకు అని ఎవరైనా అడగాలి క్యా హోనా అంటే మీరు అది కరెక్ట్ నా హిందీ నాకు క్యా హోనా తెరకు అంటే వీగన్ బిర్యానీ ఏది మంగళ ఓకే రెడీ ఇక్కడ ఈ స్ట్రీట్ మీదే చేద్దా ఇక్కడే చేద్దాం ఈ స్ట్రీట్ బాగుంది ఇది అన్నమాట ఇవాళ ఫుడ్ నాది సేమ్ ప్లేస్ నుంచి
వాళ్ళ మెన్యూ చాలా ఎక్స్టెన్సివ్ ఉంది. సో ఎవ్రీడే నేను కొత్త డిష్ ఏదైనా ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఇదేమో కీన్వా సాలెడ్ విత్ లాట్ ఆఫ్ సాటెడ్ వెజిటబుల్స్ అనమాట. ఇది నేను శేఖర్ మాస్టర్ ఇద్దరు షేర్ చేయబోతున్నాం. దానికి నేను ప్లేట్లో పంపిస్తా. అండ్ ఇదేమో మన వీగన్ లెజానియా. సో లాస్ట్ టైం కూడా నేను స్పెగటీ మీట్ బాల్స్ అంటున్నాను, కానీ అది ఇట్ వాజ్ 100% వీగన్. అలాగే ఇది కూడా చీజ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఐ థింక్ దర్ ఆర్ 3 different kinds of cheese here. మొజరెల్లా ఉంది, పార్మెసన్ ఉంది, అండ్ వన్ మోర్ చీజ్ ఇస్ దే. సో ఇవన్నీ కూడా మళ్ళీ ఆల్ వీగన్ చీజ్ అనమాట. దిస్ ఇస్ వాట్ ఐ రియలీ లైక్. ఐ క్యాన్ ఈట్ వాట్ ఐ వాంట్ విదౌట్ హ్యావింగ్ టు కాంప్రమైజ్ ఆన్ అంటే నా ఎథికల్ ఆస్పెక్ట్ అంటాం కదా. సో నాకు కావాల్సింది అన్ని తింటాను, బట్ ఎవ్రీథింగ్ ఇస్ వీగన్. 4 అయింది. ఇప్పుడు జస్ట్ ఐ ఫినిష్డ్ మై లంచ్ కూడా పూర్తిగా చేయలే. సాలెడ్ అక్కడే కూర్చొని ఫాస్ట్గా తినేసా, బికాజ్ రెడీ అయిపోతుందని చెప్పి. కానీ ఇంకా రెడీ లేదని హెయిర్ మొత్తం పాడైపోయినాయని చెప్పి వ్యాన్కి వచ్చేసా. ఇంకా 2 performances ఉన్నాయి, 2 performances జరిగినాయి. సో ఇవాళ తప్పకుండా పొద్దున 6 వరకు జరుగుతుందేమో. నువ్వు అసలే బ్లాక్ టిప్ ఉన్నట్టుంది నీకు. చూపి ఇలా కెమెరాకి చూపి. ఉందా క్రీమ్ షేక్ చేద్దాం. ఒక పంచి గ్లాస్ ఉంది కదా మనది, గ్లాస్లో చేస్తారు లేదా. నా ప్రాబ్లం ఫుడ్ ఆ సింపుల్ సాలెడ్, కీన్వా సాలెడ్ విత్ సాటెడ్ వెజిటబుల్స్ ఏదో ఉంది కదా, ఇట్ ఇస్ సో టేస్టీ. అంటే దాంట్లో ఏమి స్పైసెస్ లేవు, ఏమీ లేదు. కిన్వాకి టేస్ట్ ఉండదు, కానీ ఓన్లీ గార్లిక్, ఆలివ్ ఆయిల్. ఎంత బాగా చేశారు. నేను డౌట్ మాస్టర్ అన్నారు సాలెడ్ ఏదైనా మంచిగా ఆర్డర్ చేయమంటే ఐ ఆర్డర్డ్ దట్. ఐ డోంట్ లైక్ సాలెడ్స్, బట్ ఐ థరలీ ఎంజాయ్డ్ ఇట్. సో గుడ్. చాలా మంది అనుకుంటారు ఆర్టిస్ట్లకి ఏంటి హ్యాపీగా ఉంటారు, కానీ ఇలా కూర్చుంటే టైం ఉండదు, ఏముండదు. ఇష్టం ఉన్న టైంలో ఫుడ్ తింటారు. కానీ అదర్స్ జస్ట్ అలా ఓవర్ యాక్షన్. అయ్యో బాబు, మొత్తమే ఖాళీ చేసావు నువ్వు. చాలా మందికి ఉంటుంది ఆర్టిస్ట్ అవడం, అవకాశం మాత్రం చాలా తక్కువ మందికి వస్తుంది. సో అదృష్టమే. నేను ఎప్పుడూ అనను అంటే ఏంటి నా కష్టాలు అంతే అని ఎప్పుడూ లేదు. అవును, కష్టాలు ఉన్నాయి, ప్రతి పనిలో ఉంటుంది. బట్ ఫర్ వాట్ వీ గెట్ ఇన్ రిటర్న్ దిస్ ఇస్ నథింగ్ ఐ వుడ్ సే. ఆల్సో ఇప్పుడు దీనివల్లే నేను యాక్టర్ అయ్యాను, అది ఎన్నో సినిమాలు చేశాను, ఎన్నో చేయలేదు, అది ఆ మ్యాటర్ పక్కన పెడితే, ఇఫ్ ఐఎమ్ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్, ఇఫ్ ఐ హ్యావ్ మై ఓన్ విల్, అంటే నాకు ఎప్పుడు నేను ఎక్కడ ట్రావెల్ చేయాలని అనిపిస్తే నేను అక్కడ వెళ్ళొచ్చు. సో అవన్నీ నాకు ఈ ఇండస్ట్రీ వల్లే వచ్చింది. సో ఐ విల్ నెవర్ డిస్రిగార్డ్ దిస్ ఆర్ ఐ విల్ నెవర్ సే దట్ అంటే ఇంత కష్టమైన ప్రొఫెషన్ ఇది, అసలు యూనో ఇది చేయాలంటే అంటే యూనో నెగటివ్గా నేను ఎప్పుడు అనుకోను, ఎప్పుడు మాట్లాడను. ఎస్, యూ గెట్ ఇరిటేటెడ్ వెన్ యూర్ దేర్, ఇట్స్ వెరీ టెంపరీ, చాలా టైమింగ్ ఉంటుంది అనమాట. అది ఇరిటేషన్ అయినా సరే, అది అయినా సరే. But other than that, I think I'm really blessed and I really take this as a very ఎలా చెప్పాలి, దేవుడు ఇచ్చిన ఒక వరం అనుకుంటాను నేను ఎప్పుడైనా సరే. సో పని అయితే చాలా చాలా ఇంపార్టెంట్. అవును, డిలేస్ అయిపోతాయి, ఏం చేయలేము. ఫాస్ట్గా వాళ్ళు చేయొచ్చు, వాళ్ళు చేయలేకపోతున్నారు, ఫస్ట్ షెడ్యూలే కాబట్టి. బట్ పోతూ మనం కొంచెం చెప్పిద్దాం. వావ్, అమేజింగ్. అమేజింగ్, కానీ చాలా హెవీ. నువ్వు ఒకేసారి అంత వేసావు కదా, మొత్తం తాగలేను నేను. ఒక 1 second, ఇది ఫినిష్ చేస్తాను. ఇది నువ్వు మూతేసి పెట్టేసి లోపు. ఇప్పుడు 7 అయింది. ఇప్పుడే జస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ అయిందనమాట. అంటే పొద్దున నేను లేచాను ఎన్ని గంటలకి,
6:30కి లేచా. 12 అవర్స్లో ఒకటే ఎపిసోడ్ జరిగింది. ఇంకా ఇంకొక ఎపిసోడ్ ఉంది, అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను మొత్తం మార్చుకోవాలి, మేకప్ చేయాలి, రెడీ అవ్వాలి, వాళ్ళు రెడీ అవ్వాలి, తర్వాత వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, అది ఎప్పుడు ఫినిష్ అవుతుంది నాకు తెలీదు. కూడా ఐమ్ డెడ్ టైర్డ్ ఆల్రెడీ. నాకు ఇక్కడ ఒక స్పాజం ఒకటి వేరే చాలా ఇక్కడ పెయిన్ వస్తుంది, అంటే ఈ చేతికి చూసారా, ఇది ఏంటో అది మళ్ళీ వస్తుందని ట్యాబ్లెట్ కూడా పిలిపించా. సో కొంచెం టైం ఉంటే తినేసి టీ తాగేసి ట్యాబ్లెట్ తీసుకొని పడుకోవాలని ఉంది మెయిన్. లెట్స్ సీ కుదురుతుందా లేదని తెలీదు. రెడీ అవుతాను ఫస్ట్. అదేనమాట, మొత్తం మేకప్ తీసి చేస్తున్నాను. మొత్తం అంటే ఐ మేకప్ అలాగే ఆర్డర్ చేస్తాను, బట్ బేస్ తీసేయాల్సింది వచ్చింది బికాజ్ చాలా చాలా గంటల నుంచి అలాగే ఉంది, ఫ్రెష్నెస్ లేదు. సో అది చేస్తున్నాను. డ్రెస్ కొంచెం వెస్టర్న్ సింపుల్గా ఉండిపోతుంది, ఎక్కువ అడబడి లేకుండా. మనకి కలవడానికి ఎవరు వచ్చారు ఇవాళ, శ్రీకృష్ణ అని పాత, అంటే నా ఏజెన్సీస్ 3-4 సార్లు ఇప్పుడు చేంజ్ అయినాయి. ఏజెన్సీస్ అంటే యూట్యూబ్ హ్యాండిల్ చేసిన వాళ్ళు, ఇప్పుడు E3 మీడియా అని ఉంది. సో అలాగే ఒక 2 ఏజెన్సీస్ ముందు ఇంకొక ఉండేవి, దాంట్లో కాంటెంట్ మీరు చూసుంటారు అప్పుడు చేసిన వీడియోస్, బీబీ జోడి అని చేసిన వీడియోస్, శ్రీకృష్ణ అని ఉండేది తప్పకుండా మాతో. అలాగే కార్తీక్, మహేష్, అలీషా వీళ్ళతో పాటు అనమాట. ఆయన వచ్చారు ఇవాళ, దారం మర్చిపోయి ఇక్కడ కలవడానికి. అదనమాట, రెడీ అవుతున్నా. హెయిర్ కూడా సింపులే, కర్ల్స్తో వేవ్స్తో వెనక కట్టేస్తున్నా బికాస్ మళ్ళీ టచ్అప్కి లేట్ నైట్ చాలా ఇబ్బంది అయిపోతుంది, ఎనర్జీ వేరీ లేదు. సో షార్ట్ కట్లో పని చేద్దాం అనుకుంటున్నా. ఇది ఇంత లాంగ్ పెట్టుకుంటే లేట్ అవుతుంది, మీ చెవి కవరింగ్ చేశారా తిరుగుతుంది. వై ఇస్ దిస్ టర్నింగ్ లైక్ దిస్? చూడండి, లేదు ఇది నేను అడ్జస్ట్ చేస్తాను, అంత వద్దు. అలా తిరుగుతుంది, అదైతే ఎంత బాగుంటుంది మంచిగా చెవి పట్టుకొని. ఇస్ నాట్ రొటేటింగ్. నో ఇట్స్ నాట్, ఇదే రొటేట్ అవుతుంది. ఇయరింగ్ మార్చ్ అటు ఇటు పెట్టు. లేదు ఇది బాగుంది. ఇందాక సిజర్స్ ఎవరిని బ్యాగ్ లో పెట్టుకుంటే సిజర్స్ బాగుంది అన్నాడు. షెడ్ కరెక్ట్ గా అయిపోయింది, పోయింది. ఉంటది. నేను అప్పుడే అన్నాను, ఈయన కన్నా పెట్టారు సిజర్స్ పోతాయి అని చెప్పి, అది సిజర్ పోయినాయి అంటే నువ్వు తీసుకున్నా అని చెప్పాలి. పోయింది ఏది ఎవరి సిజర్ అంటే ఆ సిజర్ తప్పకుండా పోవాలి. అదే my goodness, it's coming on my face. జాగ్రత్త హరిని. అజయ్ నా కాళ్ళే ఇంకా అంటే పెట్టిన తర్వాత చెప్పాలండి. అయిపోయిందా? ఓకే. అయ్యా బాబాయ్, మా కష్టాలు వేరే. సో అదేనమాట, దీంతోనే ఎపిసోడ్ ఎండ్ చేస్తున్నాను బికాజ్ ఇంకా ఏమీ ఉండదు దీంట్లో పెద్దగా మాట్లాడడానికి, చూపించడానికి. వెళ్ళి అక్కడే కూర్చుంటాను సెట్లో. సో 9 అయిపోయింది, 9:15 అవుతుంది. రెడీ అయ్యి కూర్చున్న, ఫొటోస్ అన్నీ తీసాము, అన్నీ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఇంకా రెడీ అవ్వడానికి 1 hour పడుతుందంట. టెక్నికల్ రిహర్సల్స్ చేస్తున్నారు పార్టిసిపెంట్స్తో సహా, సో అంటే జోడీస్తో సహా. సో టైం పడుతుంది కాబట్టి ఒక 1 hour నేను పడుకుంటున్నా అనుకుంటున్నా. అదే దీంతో
ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది, ఈ బ్లాగ్ ఎండ్ అయిపోతుంది. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో గివ్ ఇట్ అ థమ్స్ అప్, షేర్ ఇట్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, అండ్ ప్లీజ్ do consider subscribing to the channel if you haven't already. I shall see you soon in the next one. Until then, stay safe, feel good, and be blessed. Bye.